ఎక్కువ ల్యాగ్ లేకుండా డైరెక్ట్‌గా పాయింట్ మాట్లాడుకుందాం. ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ ఎవరైతే విన్ అవ్వబోతారో వాళ్ళకి సంబంధించిన పర్సన్ అంటే ఎవరైతే బాండ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి 'ఇమ్మాన్యుయల్' గనక టాస్క్ విన్ అయితే 'ఇమ్మాన్యుయల్‌కి' క్లోజ్ ఎవరు? సంజన గారు. ఈ సంజన గారికి 'ఇమ్మాన్యుయల్' ఓటింగ్ అంతా షేర్ అయ్యి 14th వీక్ నామినేషన్స్‌లో సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందనమాట. సేమ్ అలానే 'రీతూ చౌదరి' గనక విన్ అయితే 'డీమాన్ పవన్‌కి' షేర్ అవుతుంది. 'బర్నీ' గారు విన్ అయితే 'సుమన్ శెట్టి' గారికి షేర్ అవుతుంది. ఇలా అంటే మనకి స్టార్టింగ్ నుంచి బాండ్స్ అనుకుంటూ మొత్తం హౌస్ అంతా రచ్చరంబోలా అయిపోయింది. కానీ ఆ బాండ్స్ వల్ల ఈ హౌస్‌లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళకి సంబంధించిన మనిషిని సేవ్ అవుతున్నారంటే చాలా మామూలు విషయం కాదది. మరి ఎవరు విన్ అవుతారు? ఎవరు చేంజ్ చేస్తారు? ఎలా చేంజ్ చేస్తారు? అసలే ఈ సీజను బీభత్సమైన టర్న్స్, ట్విస్ట్‌లు, హైస్, డౌన్స్ బీభత్సంగా జరిగిపోతుంది. కానీ ఇప్పుడు గనక ఇది పర్టిక్యులర్‌గా జరిగితే అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఇప్పుడు సపోజ్ 'డీమాన్ పవన్' టికెట్ టు ఫినాలే నుంచి ఔట్ అయిపోయాడు. 'రీతూ చౌదరి' గనక విన్ అయితే 'డీమాన్ పవన్' 'రీతూ చౌదరితో' పాటు ఫైనల్‌కొచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మరి చూడాలి ఎవరు విన్ అవుతారు? ఎవరిని వాళ్ళతో పాటు ఫైనల్‌కి తీసుకెళ్తారు? ఎవరిని సేవ్ చేసుకుంటారు అనేది చాలా వెయిట్ చేయాల్సింది ఉందనమాట.